గుడ్ మార్నింగ్. నా టైమింగ్ మామూలుగా ఉండదులేండి. Priya, హా? could you help me with something? హా? You need to pour some water over. వాటర్ ఓవర్? హా? Yeah, yeah. 1 मिनट, ये 2 मिनट दे दो. ये नॉर्मल थी. अच्छा. ये शुगर कम डाल रहा भैया, कोई बना अरे रहे. उसने रखा शुगर से। हाँ. इसको शुगर इसको कर रहा है। और थोड़ा चाहिए. మరీ తక్కువ వస్తుంది భయ్యా షుగర్. ఆ రోజు టిఫిన్ ఏంటో తెలుసా? పోహా. కానీ వెళ్ళి భయ్యాని, భయ్యా నింబు హేకి అంటే చెప్పుతో కొడతాను చూశాడు. కానీ నెయ్యే మేడం నింబు అన్నాడు. సరేలే తినేసాను, కానీ చాలా బాగుండే. చెప్పాను కదా, ట్రెక్ మొత్తంలో డే 3 చాలా టఫ్. అంటే ఫిట్నెస్ లెవెల్స్తో సంబంధం లేదు, ఆ ట్రైల్ అలాంటిది అనమాట. సో నాకు లోపల ఎట్లుంది తెలుసా, అలా ఉంది. సో నాకు నేను చెప్పుకున్నాను అనమాట, శ్రీప్రియ లాస్ట్ ఇయర్ డే 2 వరకు కూడా రాలా, ఇవాళ నువ్వు ఆల్రెడీ డే 3కి వచ్చావు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని అనుకున్నాను. టైం 6:30 అవుతుంది. యాక్చువల్లీ 6కే బయలుదేరాలి. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ డే మ్యాన్. లెట్స్ డూ దిస్. ओके, रेडी फॉर जयकारा? Yeah. ओके, इतनी जोर से जयकारा होना चाहिए कि यहाँ पे कोई सो रहा हो तो वो जग जाए. ठीक है, गुड जोश. Yes. How's the Josh guys? I said how's the goddamn Josh guys? Okay. हर 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 भारत माता की भारत माता की भारत माता की. మనం ఫిజికలీ మెంటలీ ఎలా ఉన్నా కూడా అసలు ఈ ట్రైలే చాలా కష్టమైన ట్రైల్ అనమాట. సో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కొంచెం మనల్ని టెస్ట్ చేసేలాంటి డే అని చెప్తాను. ఫినిష్ చేసి వచ్చాను కాబట్టి. ఇంకా ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. నిన్న విషన్సర్ లేక్ క్యాంప్ సైట్ నేను చూపించాను కదా, కానీ ఇప్పుడు నా కళ్ళతో చూడు మావా అన్నట్టుందండి. చూసారా? Isn't this beautiful? లేక్ పక్క నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఒకవేళ మీరు నా వెనక కనుక చూసినట్టయితే బేబీని క్యారీ చేసి రప్ప రప్ప వెళ్ళిపోతున్నారండి ఆవిడ. మేమందరం సేఫెస్ట్ రూట్ తీసుకుంటుంటే ఆవిడ ఎసెండ్ ఉన్న రూట్ తీసుకొని వెళ్ళి మరీ రీచ్ అవుతున్నారండి. అందుకనే బాబు ఫిట్నెస్ ఇంపార్టెంట్ అనేది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ మనం కొన్ని చెయ్యాల్సినవి చెయ్యాలంటే ఫిట్గా ఉండి ఎడవాలి అందరం. అది ఇంకో మ్యాజికల్ థింగ్ ఏంటంటే, సేమ్ లేక్ పక్క నుంచి వెళ్తున్నా పైకి వెళ్తున్న కొద్దీ ఏదో కొత్త లేక్ లాగా ఇంకా అందంగా కనబడుతుందండి. ఎన్ని ఫోటోలు తీసాను తెలుసా సేమ్ లేక్ని. नाम क्या है लेक का? Kishan sir. किशन सर. స్టార్ట్ పాయింట్ నుంచి కొంచెం హైక్ చేసి వచ్చాక కిషన్ సర్ లేక్ వచ్చింది. It's there. వేరే గ్రూప్ వాళ్ళందరూ ఆ పైనుంచే లేక్ని చూసారు. మేము మాత్రం కొంచెం నడుచుకుంటూ కిందకి వెళ్ళి లేక్ దగ్గరలో కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడ ఒక రాక్ ఉంటే దాని మీద కూడా ఎక్కి గ్రూప్ ఫోటో తీసుకున్నాం తెలుసా.
ఫోటోలు వీడియోలు తీసుకునేసరికి అన్ని టీమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ స్టార్ట్ అయితే అలా 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 ఎక్కి 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 3 కొండలు దాటితే తప్ప గట్ సర్పాస్ రాదండి. దట్స్ వై డే 3 ఈజ్ ద టఫెస్ట్. యాక్చువల్లీ వీడియోస్ కూడా ఎక్కువ తీలేపోయాను, అంత టఫ్ ఉండే పాత. ఎందుకు ఎనర్జీ సేవ్ చేసుకొని అలా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఎక్కడం మీదే ఫోకస్ అంతా పెట్టాను. ఇది ఒక హిల్ దాటాక అనుకుంటా ఒక చిన్న బ్రేక్ తీసుకుని హనీ విత్ నట్స్ కుమ్ముతుండే. నిజంగా ఈ ట్రెక్లో ఒకరికొకరి సహాయం అనేది ఎంత రిక్వైర్డో నాకు ఈ పాత్ ఫినిష్ చేసాక అర్థమైంది. నా వెనక అంకుష్ ఉన్నారు కదా, కష్టమైన పాత్ అయినా తను హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. బట్ నాకు ఎసన్ కొంచెం కష్టమవుతుందని చెప్పి కుదిరినప్పుడల్లా తన హ్యాండ్ ఇస్తూ ఇంకొంచెం పుష్ చేస్తూ ముందుకి నన్ను అస్సలు వదలలేదండి. నేను ఎంత గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యానంటే ఆ సపోర్ట్ నాకు అందుతున్నందుకు. బికాస్ ఎవరి ఎనర్జీ వాళ్ళు సేవ్ చేసుకోవడంలో అయిపోతుంది, అలాంటిది పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి అని చెప్పి అనుకోవడం అనేది గొప్ప విషయం ఇలాంటి ప్లేస్లో. అట్లీస్ట్ అంకుష్, I don't know how to thank you, but I'll never forget the help that I got from you. Thank you very much. అంత కష్టపడి ఒక్కసారి పైకి వచ్చాక భారత్ మాతాకి అని అనగానే ఇన్స్టా 360 X3 అని గోప్రో అని టైం కానవు వేస్ట్ కత్తాపారు. వాళ్ళందరూ ముస్తఫా సాంగ్ పాడుతుండే. సో ఐ థాట్ బాలయ్య జై బాలయ్య అని అనిపించిందా? డెస్టినేషన్ రీచ్ అయిపోయినంత ఆనందపడ్డా కూడా అది జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. ఆ 3 కొండలు దాటొచ్చింది. ఇంకా ఎంత 13 కిలోమీటర్లు వాక్ ఉందన్నమాట. ముందు రోజు రాత్రి ఎంత తొందరగా పడుకోవాలో నేను అంత లేట్గా పడుకున్నాను. అస్సలు నిద్ర పట్ల టెన్షన్ వల్ల. బికాజ్ నాకు తెలుసు డే 3 ఎలా ఉండబోతుందని. కానీ ఒక్కసారి గట్సర్ పాస్ రీచ్ అయ్యాక అంత ఎమోషనల్ అవుతాను నాకు అసలు నిజంగా తెలీదు. ఇంత ఇంపార్టెంటా నీకు అని అప్పుడు రియలైజ్ అయ్యా నాకు నేను. బట్ చాలా ప్రౌడ్గా ఆనందంగా ఇంకా ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ గోత్ర అయితే అయ్యాను. అంకుష్ మేరే పీछे है. మేఘమాగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు చల్లగాలై మన
మనసులో భావం నింగిదాకా పయనిస్తుంది, చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది. ఎట్లా డిఫికల్ట్ పార్ట్ అయిపోయిందిరా. మీకు నా ఆనందం మాటలో చెప్పలేము కానీ యూ డోంట్ నో వాట్ ఐ గాన్ త్రూ. ఇట్ వాజ్ మ్యాజికల్. ఐ డిడ్ ఇట్ మ్యాన్, డిడ్ ఇట్. నేర్చుకున్నా పాడుతూ ఉంటాను అబ్బాయి యూట్యూబ్ ఛానల్. చిన్న బ్లాగ్ లో వస్తా. సబ్స్క్రైబ్ చేసుకుంటే of course you hardly we do that. आपका नाम भी कर दो. नाम बोलो भैया. बोल दो ना. तो हो रिकॉर्ड हो रहा है ना. हाँ. तो गाइस अभी हम गढ़सल की तरफ जा रहे हैं. ये हमारी दी श्रीप्रिया और मैं अताउल रहमान लोकल कश्मीर, और ये हमारे भाई मुमताज भाई तमिल बात कर. हाँ, जो हम व्यू आपको दिखाएंगे ये हमें लेक गढ़सल और हमारी कैंप साइट यहाँ से कोई 7 से 8 किलोमीटर अभी दूर है. तो अभी हमारा लंच भी आना बाकी है. हाँ. और हमारे जो ग्रुप पार्टनर्स है वो आना बाकी है. वो इस रूट से आ रहे हैं. इस रूट से इससे जा रहे हैं उससे आ रहे हैं ऐसे बता आ रहे. तो इसको थोड़ा हिंदी कम आती है. कितना अच्छा बात किया आपने. बहुत अच्छा. मैं भी इतना अच्छा बात करती हूँ ब्लॉग पे. मैं ना जाके वो वीडियो देख के वॉइस ओवर ऐड करती हूँ. अब ऐसे बैठ के कितना इन्फॉर्मेशन दिया. मजा आ गया. मैं कैसे हो रही है. मैं सोचती हूँ कुछ ఒకసారి లేకే దానిలో ఒక చిన్న పాట అంట. అమ్మా ఈ కొండల్లో వాష్రూమ్ వెళ్ళడం అంత కష్టమైన పని ఇంకోటి ఉండదురా. చేతి గ్లౌజులు, ప్యాంట్ మీద ఈ వస్తువులు, వెనక ఈ వస్తువులు అన్ని బరువులు మోస్తూ ఈ వాటర్ తాగిపోతే డీహైడ్రేట్ అవుతావు. తాగితే వాష్రూమ్కి ఇలా రాళ్ళు రెప్పలు వెనక వెళ్తే ఇలా ఒక్కదాన్ని వేరే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆల్మోస్ట్ దేర్ రా. కాళ్ళకి బ్లిస్టర్స్ వచ్చాయి. ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ నీ దిగుతుంటే చుక్కలు కనిపిస్తుంది. పెద్ద పెద్ద అడుగులే లేకపోతుంది. అవుట్ అవుట్ అవుట్. ఇప్పుడు దాబా ఉందంట అక్కడంట లంచ్. ఆకలి వేస్తుందిరా కానీ ఎక్కువ తినలేకపోతున్నాను. నేను అదే చెప్పా ముసలి బాయ్కి, मैं ज़्यादा नहीं खा पा रही हूँ. क्यों बोली तो उसे वो ठीक है नॉर्मली है. जस्ट व्हाट मिला मुझे बहुत ब्लिस्टर्स. కట్ చేస్తే ఫైనల్లీ దాబా వచ్చింది. ఆ రోజు నుంచి దాబా ఎక్కడ కనబడితే అక్కడ బయట నుంచునే ప్రసక్తి లేదు. వెళ్ళి కూర్చొని లోపల రెస్ట్ తీసుకోవడం, ఫ్రెండ్స్ చేసుకోవడం, ముచ్చట పెట్టడం. ట్రిప్ మధ్యలో దాబాలో లస్సీయా తీ 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 అని చెప్పి కప్పు అడిగితే అదేమో టేస్ట్ ఏదోలాగుందనమాట. కాసేపు అక్కడే నడుము వాల్చి మంచిగా రెస్ట్ తీసుకుని మస్తు ముచ్చట్లు పెట్టి బయటికే రాలేదు. స్టార్ట్ అవుదాం పదండి అని అనేంతవరకు. బాక్స్లోకి అది మటర్ పులావ్ బాగుంది. ఎందుకంటే అక్కడ పకోడీ వేస్తుండేరా. అయితే చట్నీ ఉందా అని అడిగాను.
ఏ ఆనియన్ పికిల్ హే ఓ ట్రై కరో అన్నాడు. అమ్మా ఎంత బాగుంది తెలుసా. రెసిపీ అడిగి వేస్ట్, వాళ్ళ దగ్గర ఉండవు మన దగ్గర ఉండవు కదా, సో అడగలేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏంటి. సో భయ్య అక్కడ మంచి చిలుకుతున్నాడు రా. ఒక్క సిప్పు తాగా భయ్య, హాఫ్ కప్ దేదో అని, ఎందుకంటే వేస్ట్ చేస్తానేమోనని హాఫ్ కప్ పడితే ఒక్క సిప్ తాగా అనుకున్నా. భయ్య ఏ ఎస్ఐ రైతా క్యా అంటే అక్కడ మా అంశుల్ భయ్య చెప్తున్నాడు, ఏ ఫ్రెష్ గోట్ మిల్క్ లస్సీ, ఇంతకు మించి ఫ్రెష్ దొరకదని చెప్పాడు. అప్పుడు తాగుతుంటే మజా వచ్చిందిరా. దాని తర్వాత ఇంకో హాఫ్ కప్ అడిగా. అన్న వెళ్ళేటప్పుడేమో బిల్ ఎంత అని అడిగితే ఠీకే చూడదు అన్నాడు. ఓ అరే నా మొక్కల్లో ఏమన్నా ఉంటుందా రా చూస్తే బిల్ వద్దా, వారు నా మొహంలో కాదేమో, మేబీ నేను కమ్యూనికేట్ చేసే విధానమో ఏమో మరి వద్దంటారు పాపం. తిన్నాక మన ఎనర్జీ ఎక్కువ మజ్జిగ తాగొద్దు, నేను ఇద్దరు వస్తుందని అన్నారు. పర్లేదు లస్సీ మాత్రం తాగదు అని ఫిక్స్ అయ్యాను, రెడీ చేస్తాను లేకపోతే అని. ఇదే కమింగ్. ఇవాళ నేనే ముందున్నట్టున్నా, ఐ మీన్ లంచ్ తర్వాత. ఆ షాప్లో కూర్చున్నా కూడా బతికిపోయారా నాయన, లేకపోతే బయట ఉంటే ఈ పాటికి నేను కుయ్యం మొర్రో అంటుండే. లక్కీగా షాప్లో దొరికింది స్పాట్, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు. ఇది రాస్తా. ఇంకా లంచ్ చేసి స్టార్ట్ చేస్తే నేను ఎక్కడ ఆగలేదండి. కొన్ని కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా అలా నడుస్తూనే ఉన్నాను. నాకు అనిపించింది నేనేమో ట్రాన్స్లో ఉన్నానా ఏంటి, అసలు ఇలా పిచ్చిదానిలో ఆగకుండా నడుస్తూనే ఉన్నాను అనిపించింది. ప్రాబబ్లీ గట్సర్ పాస్ దాటినప్పుడు నా హై మూమెంట్ వల్ల ఏమో, ముందర అంశుల్ బాయ్ ఉన్నాడన్న ధైర్యం ఒకటైతే ఉంది. 1 గంట నడిచా అనుకుంటాండి ఆగకుండా. అలా దూరాన అంశుల్ బాయ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు కనబడ్డాడు. సో పక్కన నేను కూడా వెళ్ళి సెటిల్ అయిపోయా. రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నేను ముందున్న భయ్య బ్యాగ్ వేసుకుంటూనే పరిగెట్టుకుంటూ వచ్చేసా. కాసేపు కట్ చేస్తే భయ్య అక్కడెక్కడో నా ముందు ఉంటాడు చూడండి. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మౌంటైనరింగ్ కోర్సెస్ ఎక్స్పీరియన్స్. अभी किधर है अंशुल भैया? अंशुल भैया ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. ఆగండ్రో. ఇప్పుడు ఇక్కడ ఆర్మీ క్యాంప్ ఉంటుంది, అందరు చెక్ చేస్తారు. అక్కడ ఏదో టైం పడుతుంది, అంటే అందరూ ఒక్కసారి చెక్ చేస్తారు. యాజ్ ఇన్ ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్ నుంచి అంశుల్ భయ్య కింద 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది ఒకేసారి చెక్ చేస్తారు. సో ఎనీవే 10 మంది రావడానికి టైం పడుతుంది కదా, నేను అక్కడికి వెళ్ళి నిద్రపోవచ్చు అని ప్లాన్ ఏ సంగతి. ఆల్మోస్ట్ దేర్. మీకు కనిపిస్తుందో లేదో, అదే ఆర్మీ క్యాంప్. నాకైతే దిగు అల్లది ఓ శ్రీహరివాసము, 10,000 శేషుల పడదలమయము, అదిగు అల్లది ఓ శ్రీహరివాసము అని పాడాలందిరా. అంటే తప్పలేదు. ఇక్కడ మన సెక్యూరిటీ కోసం ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉండేందుకు వాళ్ళు దేవుడితో సమానం. సో అలా అనిపించడంలో అసలు ఇదే లేదు. నా దగ్గర వాటర్ అయిపోయాయి. ఇంత తాగకుండా ఎలా వచ్చాను నాకు కూడా తెలియదురా. జప్పా 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 వచ్చాను అసలు. అంశుల్ భయ్య చెప్పానా, ఆడు ఆల్రెడీ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాడు, నాకంటే వెనక ఉండే. అట్లుంటుంది అంశుల్ భయ్య. ఇందాక అన్నాడు आप टपोरी जैसे बात करते हैं, मेरा हिंदी ऐसा है तो मैं क्या टपोरी बनूंगा. बोला मेरा हिंदी ऐसा रहता पर मैं पूरा टपोरी नहीं हूँ. వెళ్ళి ఒక స్లీప్ వేస్తాను వాళ్ళందరూ వచ్చేదాకా. నాట్ రైటింగ్, ఐఎమ్ వ్లాగింగ్. యు ఆర్ ఇన్ మై వ్లాగ్ too. What made you choose this, if I may ask? What? Made you choose this trek? I just searched on Google, and then the advertisement started coming, artificial intelligence. So Facebook. తన పేరు అరవింద్ అనమాట. కస్టమ్స్లో చేస్తారంట. आपका नाम? Anshli Priya. Shri Priya. Okay. See you. Bye. You're sitting my trick guy. Yeah, you too. भैया क्या हो रहा? 4. This is why I came early, so I can sleep.
అలా ఒక కొనుక్కు తీసే లోపల అందరూ మెల్లిగా మా టీం మెంబర్స్ వచ్చారు. ఇంకా కొంతమంది వచ్చేది ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. पर है ना आपके नहीं है पास तो सबके लिए आज ले लेते हैं. हाँ I'm trying to get your attention. Can I come close? I don't know how to our hands touch once or twice, feeling kind of నా స్టిక్ కింద పడిపోయింది, కనిపించలేదు. ఐ లాస్ట్. you know మధ్యలో ఇక్కడ నడుస్తుంటే పడిపోయింది. I am right here doing my best to make you క్యాంప్ సైట్స్కి ఆల్మోస్ట్ వచ్చేసాము. స్టార్ట్ అయ్యాయి వేరే ఏజెన్సీ వాళ్ళ క్యాంప్ సైట్స్. మాది ఎప్పుడు దూరమే పెడతారండి. బట్ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మేము ఆల్రెడీ కవర్ చేసేసినట్టే వాళ్ళకంటే. సో యా, give me your attention. I'm trying to breathe, but air feels just like water. Okay, so good evening, guys. Good evening. How are you all? Good. Super. Okay, so congratulations first of all for your first summit. Yay! Toughest milestone of this trek. You guys have really shown a good team spirit today. It was fabulous, and the way you have operated today is tremendous. Clap for us. Thank you. It was amazing. So this campsite is known as Gutsar campsite. The altitude of this campsite is 11,000 feet. Tomorrow we are going to Satsar campsite. The altitude of Satsar is 12,000 feet. It will be the highest altitude campsite of this trek, and the trek distance will be 9 kilometers. And tomorrow there will be a hot lunch also. Okay. Now coming on the cool down side. ఫైనల్లీ నేను రాత్రి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా. అయ్యా లుక్ ఎట్ దిస్, జస్ట్ దీంతో నడిచానండి. ఎనీవే నేను రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా. ఇవాళ ఎలా అవుతుంది, నేను ఎలా చేస్తాను, చేయగలుగుతానా చేయలేలా అని. ఐ వెయిటెడ్ ఫర్ దిస్ మూమెంట్. ట్రెక్ అయిపోయి మళ్ళీ టెంట్లో కూర్చుని మీతో మాట్లాడాలని. చెప్పాగా ఏదో ఒక రోజు మ్యాగీ తింటా అని. సో డే 3 సక్సెస్ఫుల్గా చేసి వచ్చినందుకు నాకు నేను ఇచ్చుకున్న ట్రీట్ అనుకోండి. ఆ రోజు ఈవినింగ్ స్నాక్ మ్యాగీ అనమాట. ఇంకా సెకండ్ థాట్ లేకుండా 2-3 సార్లు సర్వ్ చేసుకుని మరీ కుమ్మా మ్యాగీ. అవును, మ్యాగీ తర్వాత టీ కూడా తాగాను. ఇంకేమన్నా అయినా పర్లేదన్న తెగింపు వచ్చిందండి థర్డ్ డే ఫినిష్ చేశాక. అలా అని పిచ్చి పిచ్చిగా ఏం చేయలేదు కానీ బట్ యా. डॉक्टर अंकुश हमको एक कहानी बता रहा था, मैं बहुत इन्वॉल्व होके सुन रही हूँ. आप लोग मुझे सुन रहा है ना? There. Then And I'm looking at you. I'm trying to get your attention. Can I come close? I don't know how to play this. Our hands touch. వాళ్ళందరూ అక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంది, మీకు కనబడుతుందా? అక్కడ బట్టలు తుక్కడానికి వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళం ఒకటి కావాలంటే ఆన్లో వేసుకోవడానికి ఒకటి, వర్షం పడితే ఒకటి, అది ఆరకపోతే ఇంకోటి, ఆ లాస్ట్ దానికి బ్యాకప్ ఒకటి మనం అన్ని తెచ్చుకుంటాం. సో నేను అన్ని బ్యాకప్లు తెకపోయినా అట్లీస్ట్ డేకి ఒకటి చేంజ్ చేసుకునేలా తెచ్చుకున్నా. సో ఐఎమ్ గుడ్. ఇక్కడ కూర్చుని కాసేపు ఎదుర్కొన్న పెద్ద పెద్ద కొండలు, మౌంటైన్స్ నాతో ఏదో మాట్లాడుతున్నాయి. సరే వినేష్ చేస్తాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మౌంటైన్స్ స్పీక్ టు మీ. అది వెనక 3 కొండలు చూసారు ఎంత బాగున్నాయో. Air feels just like water. You're making me weak now. What doesn't kill you makes you. ఎదసడిలో నిజముంది, కనుతడిలో నిజముంది, అడుగడుగు గుడి ఉంది, ప్రతి మనిషిలో
నివేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం. ఇదేరా ఇదేరా గెలుపంటే, ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా. ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం. ఓ మనిషి ఓ అన్వేషి వెలుగే అంత హృదయం. This is kitchen, dining room, tents, and those are washrooms. అక్కడ రెండు ఉన్నాయి చూడండి దూరంగా. అర్ధరాత్రి పూట వాష్రూమ్ వచ్చినా ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకొని వెళ్ళాలి, అట్లా ఉంటది మరి. This is my star. అరే ఇదొక రిచువల్ అయిపోయిందిరా. ఇదేమో ఫస్ట్ డే, సెకండ్ డే. ఫస్ట్ డేనే ఇంకో స్పాట్, నెక్స్ట్ డే. ఆ రోజు తిన్నాను. ఇట్స్ లైక్ కడుపు నిండా తిన్నా అని ఒక కాన్సెప్ట్ ఉంది చూడండి, అలా తిన్నా అనమాట. రోజు కొంచెం ఆలోచించుకుని వద్దులే ఎందుకులే స్టమక్లే అని. like aloo, matar, carrot, like Mixed up. bell pepper, mixed like sabji, dal, rice, roti. బట్ ఆ రోజు మాత్రం కుమ్మి పారేసాను. ఆ రోజు వంటలు కూడా అట్లానే ఉన్నాయి కూడా, అంత రుచిగా. At 7 o'clock tomorrow at exact time, we can get the best campsite. Looking at you. నాకు డే 3 వరకు డేస్ చాలా తొందరగా గడిచిపోయి అనిపించింది. ఇంకా డే 3 తర్వాత రాత్రి ఎలాంటి ఫీలింగ్ ఉందంటే ఏంటి ఇంకా 2 రోజులు ట్రిక్ చేయాలా అని. సో రేపు సత్సర్ లేక్ అంటే చుట్టుపక్కల 7 లేక్స్ ఉంటాయి. క్లైమేట్ బాగుండి అన్నీ బాగుంటాయి, అవన్నీ చూపిస్తామని భయ్య వస్తాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వావ్. అసలు హైదరాబాద్లో చుక్కలు చూసి నేను కొన్ని నెలలు అయిపోయింది. ఓ గాడ్ వావ్. అసలు ఆ సత్సర్ లేక్ దగ్గరికి వెళ్ళే టైంకి క్లైమేట్ ఎలా ఉంది, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మమ్మల్ని పెట్టారు. ప్యాక్ లంచ్ లేదన్నారు, హాట్ లంచ్ దొరికిందా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే డే 4 కోసం వెయిట్ చేయాలి. డే 3నే టఫ్ అనుకున్నా, కానీ డే 4 ఎలా అనిపించిందో మోటోలో చెప్పలను చూపిస్తాను. అప్పటి వరకు యూ గైస్ టేక్ కేర్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.